start a study today titled All That Jesus Taught. యేసు బోధించినదంతయు అనే అధ్యయనమును ఈ రోజు మనము ప్రారంభించబోతున్నాం. And the burden I have on my heart is to bring a balance in this matter of fulfilling the Great Commission. దేవుడు అప్పగించిన గొప్ప పని విషయంలో సమతుల్యతను తీసుకొని రావటమే నా హృదయంలో ఉన్న గొప్ప భారము. All Christians know how important it is. గొప్ప పని అని పిలువబడే ఈ పని యొక్క ప్రాముఖ్యత క్రైస్తవులందరికీ తెలుసు. To fulfill what is known as the Great Commission, which Jesus gave to his disciples just before he left this earth. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిని విడిచిపెట్టేదానికి ముందు తన శిష్యులకు అప్పగించిన పనిది. The first part of that Great Commission is found in Mark's Gospel chapter 16 and verse 15. ఈ గొప్ప పనిలో మొదటి భాగము మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. Go into all the world and preach the gospel to all creatures. He who believes and is baptized will be saved, but he who does not believe will be condemned. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. But there's another part of this Great Commission, I call it the other half of it, which is described in Matthew chapter 28 and verses 18 to 20. ఈ గొప్ప పనిలో రెండవ భాగం కూడా ఉంది. దాన్ని నేను రెండవ సగం అని పిలుస్తాను. ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20వ వచనంలో ఉంటుంది. And there it says, all authority, Jesus said, all authority has been given to me in heaven and on earth. Go therefore and make disciples of all nations, baptizing them in the name of the Father and the Son and the Holy Spirit, teaching them to observe all that I commanded you, and lo, I am with you always, even to the end of the age. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Now, as I have observed Christendom and born again Christians and Christian missions and Christian churches in the last 52 years since I was born again, నేను తిరిగి జన్మించిన తర్వాత 52 సంవత్సరాలుగా నేను క్రైస్తవ్యాన్ని చూస్తూ ఉన్నాను, క్రైస్తవ మిషన్లను చూస్తూ ఉన్నాను, క్రైస్తవ సంఘములను చూస్తూ ఉన్నాను. I find that most Christians major on the Mark 16:15 aspect of the Great Commission. అందులో చాలా మంది దేన్ని నొక్కి చెప్తారంటే ఆ గొప్ప పనిలో మొదటి భాగాన్ని మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న దాన్ని నొక్కి చెప్తూ ఉంటారు. And very few major on Matthew 28 verse 19. చాలా కొద్ది మంది మాత్రమే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని నొక్కి చెప్తూ ఉంటారు. My guess would be 99% major on Mark 16:15. నేను అనుకునేది ఏంటంటే 99% మంది మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని నొక్కి చెప్తూ ఉంటారు. And about 1% major on Matthew 28 verse 19 and 20. 1% మంది మాత్రమే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 20 వచనాలను నొక్కి చెప్తూ ఉంటారు. So this is to use an illustration, it would be like 100 people carrying a log and 99 people at one end of the log and one person at the other end of the log struggling to hold that end up. That's the way I see it. ఇక్కడ ఒక పెద్ద దోలాన్ని 100 మంది మోసుకొని వెళ్తున్నారు. అందులో ఒకవైపు 99 మంది ఉన్నారు. ఇంకొక వైపు చూసినట్లయితే కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ఎంతో ప్రయాసపడుతూ దాన్ని మోస్తూ ఉన్నాడు. ఈ విధంగా నేను దీన్ని చూస్తాను. So I found that the commission the Lord gave me when I began to teach the word as he gifted me, నేను ఈ వాక్యాన్ని బోధించటం మొదలుపెట్టినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని బట్టి నేను చూసేది ఏంటంటే was to emphasize that other aspect of the Great Commission. దేవుడు అప్పగించిన గొప్ప పనిలో వేరొక భాగాన్ని నేను నొక్కి చెప్పాలని అనుకున్నాను. The one which is being
fulfilled only by about 1%, కేవలం 1% మంది మాత్రమే దాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. whereas it should be 50-50. నిజానికి మనం చూసినట్లయితే 50% మంది ఒకవైపు, 50% మంది మరొక వైపు ఉండాలి. The first part of the Great Commission is what we know as evangelism and what's generally called missionary work. దేవుడు అప్పగించిన గొప్ప పనిలో మొదటి భాగం ఏంటంటే సువార్త చేయటము, మిషనరీ పని చేయటము. Going out into unreached areas, very essential క్రీస్తు నామం ఎరగని సుదూర ప్రాంతాలకు వెళ్ళటము, అదెంతో ప్రాముఖ్యమైనది. to bring the message of the gospel that man is in sin, all have sinned and come short of the glory of God. సువార్త యొక్క సందేశాన్ని తీసుకుని వెళ్ళి అందరూ పాపం చేసి ఉన్నారు, మానవులందరూ పాపం చేసి ఉన్నారు, దేవుని మహిమను పొందలేకపోతున్నారని చెప్పటం. And Christ died for the sins of the world. He is the only way to the Father. క్రీస్తు లోక పాపముల గురించి మరణించారు, తండ్రి వద్దకు వెళ్ళటానికి ఆయన ఒకే ఒక మార్గము. Christ rose from the dead, క్రీస్తు మరణము నుండి పునరుద్ధానుడయ్యాడు. and he who believes in him and is baptized will be saved, and he who does not believe will be condemned. ఆయన యందు నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షణ పొందుతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. But did the Lord want it to stop there? ఒకసారి ఒక వ్యక్తి నమ్మిన తర్వాత అక్కడే ఆగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడా? That once a person has believed, accepted the fact that he's a sinner and received Christ as his Savior, ఒక వ్యక్తి నేను పాపినని ఒప్పుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి తన రక్షకునిగా అంగీకరించిన తర్వాత is that all? అంతేనా ఇంకా? What about Matthew 28, verse 19, మరి మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనం గురించి ఏంటి? where he said we are to go into all nations and make disciples. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ఆయన చెప్పాడు. Now, what does it mean to be a disciple? ఇప్పుడు శిష్యుడు అంటే ఏంటి అర్థం? Those early apostles who heard that the first time, they had no doubt in their mind as to what was meant by disciples. ఎవరైతే ఆది అపోస్తలులు అప్పుడు విన్నారో శిష్యుడు అంటే ఏంటో అని వాళ్ళకి ఎటువంటి సందేహం లేదు. Because Jesus had explained it very clearly to them in Luke's Gospel in chapter 14. ఎందుకంటే లూకా సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టంగా వారికి దాన్ని వివరించారు. In Luke 14, when Jesus saw a great multitude of people లూకా సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప జన సమూహాన్ని చూచినప్పుడు coming along with him, we read in Luke 14 and verse 25, great multitudes were going along with Jesus, 14:25లో మనం చదువుతాము, ఆ జన సమూహము ఆయనతో కూడా వెళ్తున్నారు. and he turned and said to them some of the hardest words that he ever spoke to anyone. ఒక గొప్ప జన సమూహము ఆయనతో కూడా నడిచి వెళ్తున్నప్పుడు ఆయన వారి వైపు తిరిగి ఎప్పుడు మాట్లాడని ఎన్నో కఠినమైన మాటలు వారితో చెప్పారు. Now most preachers and pastors, if they see a great crowd coming to listen to them, would never dream of speaking words like this. అనేక మంది బోధకులు, పాస్టర్లు ఇంత గొప్ప జన సమూహము వచ్చి వాళ్ళ మాటలు వింటున్నప్పుడు ఇలాంటి మాటలు చెప్పటానికి కనీసం వాళ్ళు ఊహించుకోలేరు కూడా. And there we see that Jesus was different. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో వ్యత్యాసంగా ఉన్నారని ఇక్కడ మనం చూడగలం. He was not interested in the numbers. ఆయన సంఖ్య పట్ల ఎటువంటి ఆసక్తి కలిగి లేడు. Now there are very few Christian preachers today who are not interested in numbers. ఈనాడు మనం చూసినట్లయితే సంఖ్య పట్ల ఆసక్తి లేని క్రైస్తవ బోధకులు ఎంతో తక్కువ మంది ఉన్నారు. And what you see in the subsequent verses till the end of Luke 14 is Jesus emphasizing quality. ఆ తర్వాత వచనములను లూకా సువార్త 14వ అధ్యాయం చివరి దాకా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నాణ్యత గురించి చెప్తూ ఉన్నారు. He wanted disciples. ఆయనకు శిష్యులు కావాలని కోరుకుంటున్నారు.